డాక్టర్ గారు, మన క్రేజీ డాక్టర్ క్రేజీ పేషెంట్ తో ఇది థర్డ్ పార్ట్ అండి. ఎన్నాళ్ళు మీ గురించి నేను, నా గురించి మీరు ఎప్పుడు మనసుకి మాట్లాడుకోలేదండి. ఏంటి మనసుకి మాట్లాడుకునేది? నువ్వేమో అమ్మాయివా ఆటివా? మనకు పర్సనల్స్ ఏముంటాయి? మనకు పేషెంట్సే పర్సనల్ అయినా ఫ్యామిలీ అయినా పేషెంట్స్ ప్రేమించాలి. అలా అయితే నేను చాలా మందిని ప్రేమించానండి. నీ ప్రేమ వ్యవహారాలు నాకు తెలుసు కానీ ముందు పేషెంట్స్ పిలువు. ఏదో చెప్పనివాడు. నీకేం మెంటల్ రా? మీకే మెంటల్, మీకే మెంటల్, మీ ఊర్లో వాళ్ళకి మెంటల్, మీ చుట్టాలకి మెంటల్, మీ వాళ్ళకి ఎంత మెంటల్. మీ ఇంట్లో నీకు మెంటల్, మీ కారుకు మెంటల్, మీ కుక్కకు మెంటల్. ఎవర్రా నువ్వు ఇంతల మెంటల్ లా ఉన్నావు? నువ్వే మెంటల్ అంతా. ఏంటి గొడవ? మెంటల్ చుట్టున్నారు డాక్టర్ గారు. నువ్వు వెళ్ళి వాళ్ళ లోపల పిలుచుకురా. వాళ్ళకి నేను మెంటల్ ఎక్కిస్తా. నాకు తెలియదు వాళ్ళకి. మీ గురించి నాకే బాగా తెలుసు డాక్టర్ గారు. పిలుచుకొస్తాను ఇప్పుడు. వెళ్ళు. సార్ వీడికే మెంటల్. లేదు సార్ వీడికే మెంటల్. సార్ వీడికి మెంటల్. లేదు సార్ వీడికే మెంటల్. సార్ వీడికి మెంటల్ ఎక్కించండి. లేదు సార్ వీడికే మెంటల్ ఎక్కించండి. కూల్ కూల్, నేనున్నాగా మీ మెంటల్ సెట్ చేయడానికి. ఎక్కించండి డాక్టర్. ఏంటి మెంటల్? మెంటల్ మెంటల్ ఏమైనా మెడికల్ షాప్ లో దొరికేదా? స్టాక్ లేదంట సార్. అరే కాంపౌండర్, నువ్వు వెళ్ళి ముఖానికి పౌడర్ పూసుకుంటున్నా. నువ్వు నీ జుట్టు వరకు. అలాగే సార్. ఇప్పుడు చెప్పండి, ఏమైంది మీ ఇద్దరికి? డాక్టర్ గారు, తప్పు వీడిదే. వీడికి కొవ్వు కేజీలుగా ఉంది. లేదు డాక్టర్, వీడికే లీటర్ లెక్క ఉంది. ఏంటి మల్లేష్, రమేష్ గురించి అంతగా చెప్తున్నావు? అంతలా నేనేం చెప్పట్లేదు డాక్టర్, వీడే చెప్తున్నాడు. నేను చెప్పేదేనండి, లైట్ తీసుకోండి. రైట్. నీకు మెంటల్ ఎక్కిస్తా. అది మార్కెట్ లో దొరకదుగా. డాక్టర్ మా ఇద్దరు మెంటల్ కండిషన్ గురించి చెప్పండి. వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఎవరైనా మనల్ని మెంటల్ అని అనుకుంటే వాడికే మెంటల్ అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను అదే చేశా డాక్టర్. లేదు డాక్టర్, నేను అదే చేశా డాక్టర్. వీళ్ళిద్దరి వల్ల మా డాక్టర్ మెంటల్ వచ్చేటట్టు ఉంది. అబ్బా ఎందుకయ్యా, హ్యాపీగా ఉండండి. ఉన్న 4 రోజులు హ్యాపీగా జీవించక. అవును డాక్టర్, నువ్వు చెప్పింది నిజం. అవును డాక్టర్. అమ్మయ్యా, మీ ఇద్దరికి మెంటల్ పోయింది. ఒరే మల్లేష్, సారీ రా. ఒరే కామేష్, నాది చెప్తుంది రా సారీ. బాగుంది సీన్. సరే వెళ్ళండి. డాక్టర్ గారు, ఒకరికి తెలియకుండా ఒకరికి బలి మేనేజ్ చేస్తున్నారు డాక్టర్ గారు. మరి ఏమనుకున్నావు? డాక్టర్ ఏకాంబరం గారు అనుకుంటున్నాను. ఒరే కామేష్, నాకేదో కొంచెం అనుమానంగా ఉందిరా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరేరా మల్లేష్. డాక్టర్. మల్లేష్ మళ్ళీ వచ్చా? డౌట్ వచ్చినట్టుందేమో. డాక్టర్, మీరు కామేష్ కి మెంటల్ ఉందని చెప్పారు కదా. మరి ఏంటయ్యా మల్లేష్, ఎప్పుడు మీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నీకు తెలియకుండా కామేష్కి తెలియకుండా నీకు ఇద్దరు మెంటల్ గానే అని చెప్పా. పోయి ఇప్పటికైనా మెంటల్ లేకుండా హ్యాపీగా జీవించండి. వెళ్ళి. భలే డాక్టర్వి. మాకు మెంటల్ అని ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గరికే వచ్చాం. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. కాదు, మా కంపౌండ్ హెల్ప్ చేస్తాను. మాకంటే పెద్ద మెంటల్ లాగా ఉన్నావు నువ్వు. డాక్టర్ గారు,
ట్రీట్మెంట్ లేకుండా భలే మేనేజ్ చేశారు డాక్టర్ గారు. మరి ఏమనుకున్నావు, డాక్టర్ ఏకాంబరమా మజాగా? A few moments later. బా ఈ దెబ్బకు కడుపులంతా తిప్పేస్తుంది. వీళ్ళు మెంటల్ దెబ్బ, కడుపులంతా పొడి కూడా అంతే. ఒకసారి వాష్రూమ్ వేస్తాం. అమ్మయ్య డాక్టర్ గారు లండన్కి వెళ్ళారు. వీళ్ళు ఇప్పుడు రాజ్యం అంతా మందే ఇంకా. అది. హలో బేబీ. చెప్పు. కొత్త లిప్టిక్ వచ్చిందంట. వస్తే వెళ్ళి కొనుక్కో. ఆ? 1000 రూపాయలా? ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలబ్బా? వారనే లిఫ్ట్కి 1000 రూపాయల ఇప్పుడు ఎలా వెయ్యా? వాడి దగ్గర నొక్కాలి. ఫ్రెండ్ అడిగితే ఫ్రెండ్ దగ్గర లేదంటాడు. వీడి దగ్గర నొక్కేద్దాం వెయ్యా. డాక్టర్ గారు మొత్తం 1000 రూపాయలు ఇవ్వు. అమ్మో వెయ్యా? వెయ్యే. తప్పదా? తప్పదా? డాక్టర్ గారు నా సమస్య ఏంటంటే, డాక్టర్ నేను కదా, డాక్టర్ గారు లండన్కి వెళ్ళరు, ఇప్పుడు వస్తారు. నమస్కారం డాక్టర్. నమస్కారం. అదే చెప్పండి. బాడీ మొత్తం నొప్పులు, తలంతా బొప్పి కట్టినట్టుంది. కత్తి చూస్తే పొడుచుకోవాలి, కన్ను చూస్తే కాల్చుకోవాలి అనిపిస్తుంది డాక్టర్. ఏంటి ఈడు? నా ఫీలింగ్స్ అని మీరు చెప్పేస్తున్నాడు. సరే ఎప్పటి నుంచి ఇలా? ఇప్పుడు కూడా మీ సెట్ చూస్తుంటే నాకు వేసుకోవాలనిపిస్తుంది డాక్టర్. ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నేను ఇచ్చిన మెడిసిన్ వాడుకో. అసలు ఏమైందంట డాక్టర్? నీకు పెళ్ళి అయింది అనుకుంటా. నిజం డాక్టర్, మీకు ఎలా తెలుసు? 30 సంవత్సరాల నుంచి అనుభవిస్తాను, తెలియదా? నేను నీకు ఒక మెషిన్ రాస్తాను, అది వేసుకో. సరే డాక్టర్. తీసుకెళ్ళి మెడికల్ స్టోర్లోకి వెళ్ళి. ఓకే డాక్టర్. ఇదేం డాక్టర్, బాడీ పెయిన్ మెడిసిన్ అని రాశారు? నేను అదే 30 సంవత్సరాల నుంచి వాడుతున్నా. నాకే తగ్గింది, నీకు తగ్గదా? వెళ్ళి వాడుకోపో. ఈ మాత్రం దానికి 1000 బొక్క. అంటే కాంపౌండర్ గారు నాకు తెలియకుండా 1000 రూపాయలు నొప్పేశాడు. ఏ కాంపౌండర్, డాక్టర్ గారు నీకు ఒక ఆఫర్ రా. ఏంటి డాక్టర్ గారు? నువ్వు నీ 1000 రూపాయలు ఇస్తే నేను నీకు 2000 ఇస్తారా? అయ్యో బాబాయ్, ఈ ఆఫర్ ఏదో బాగున్నట్టుందే, ఇచ్చేద్దాం. డాక్టర్ గారు ఇదిగోండి. బాగుంది నాకు. డాక్టర్ గారు 2 ఇస్తున్నారు కదా? నేను చెప్పింది ఏంది, నీ 1000 ఇస్తే, అంతేగాని పేషెంట్ 1000 కాదు. రోజు నా సర్వీస్లో నీలాంటి కాంపౌండ్లు ఎంతమందిని చూసుంటారా?